హలో ఫ్రెండ్స్. నేను వచ్చేసాను మీ ఉషారెడ్డిని. మీకు నేను రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేస్తారో ప్రిపరేషన్ చూపిస్తున్నా అండి. మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చక్కగా గ్రేవీ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయొద్దు అస్సలు. ఫస్ట్ సాల్ట్ వేసి నేను చికెన్ ముక్కల్ని నీట్‌గా మంచిగా రబ్ చేసేసి వాష్ చేస్తున్నా అండి. అది కూడా మంచి నీళ్ళతో వాష్ చేస్తున్నాను. ఇక్కడే మనం ఫస్ట్ మిస్టేక్ చేస్తామండి. ఎప్పుడైనా సరే ట్యాప్ వాటర్‌తో చికెన్ కానీ, మటన్ కానీ వాష్ చేయకూడదు. చూడండి, వాష్ చేసిన ముక్కలకి నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండానండి. చూస్తున్నారు కదా. అండ్ సాల్ట్ కూడా వేశాను. ఈ సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి ముక్కలకి. ఎప్పుడైనా సరే మనం చికెన్ కర్రీ చేసిన తర్వాత ఇలా లెగ్ పీసెస్ కూడా తీసుకొని వండినప్పుడు, పెద్ద పెద్ద పీసెస్ వండినప్పుడు అవి చప్పగా ఉంటుంది. ఎందుకంటే సాల్ట్ సరిగ్గా దానికి పట్టదు. ఇప్పుడు మనం ఇలా ఫస్ట్ మనం కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకునే ముందు ఈ చికెన్ని ఫస్ట్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి పెట్టుకుంటే మాత్రము చాలా చక్కగా. చూడండి, పసుపు వేశాను నేను. పసుపు తర్వాత మీకు కారం వచ్చేసి మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. లేదా ఒక 1 స్పూన్ ఫస్ట్ వేసుకొని, అండ్ ఎండింగ్‌లో మనకి ఎప్పుడైతే చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు మళ్ళీ మనం కావాల్సినంత టేస్ట్ చూసుకొని వేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు చూడండి, నేను హోమ్‌మేడ్‌లో రెడీ చేసిన ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అది కూడా ఎక్కువ కాదండి, ఓన్లీ 1 స్పూన్ వేస్తున్నాను అంతే. 1 స్పూన్ ఎనఫ్ అండి ఒక హాఫ్ కేజీ చికెన్‌కి. అండ్ పెరుగు వచ్చేసి 4 స్పూన్స్ వేస్తున్నాను. ఓన్లీ టేబుల్ స్పూన్ కాబట్టి. కొంతమంది గరిటె యూజ్ చేస్తారండి. వాళ్ళు మాత్రం ఒక గరిటె వేయండి సరిపోతుంది, లేదా 1½ వేయండి. టేబుల్ స్పూన్ యూజ్ చేస్తే మాత్రము చక్కగా 4 స్పూన్స్ వేసుకోండి. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం మిగిలిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకునే లోపల ఇవి ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. పెరుగు వేసుకుంటే ముక్క ఉడుకుతుందా, ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. చక్కగా వేగుతుంది అండ్ ఉడుకుతుంది కూడా. మీకు రెస్టారెంట్ స్టైల్ గ్రేవీగా కర్రీ కావాలి అండ్ పీస్కి చప్పదనం లేకుండా చాలా నీట్గా టేస్టీగా ఉండాలి, చికెన్ ముక్క అనేది జ్యూసీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా కలిపి పెట్టుకొని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ కర్రీ మీకు వచ్చేసి రోటీలోకి, రైస్‌లోకి, పలావ్ రైస్‌లోకి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా నేను ఇందులో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. మసాలా దినుసులు, ఇంకా ఆనియన్స్ వచ్చేసి 3 పెట్టుకున్నానండి. ఇంకా గరం మసాలా పౌడరు, ధనియాల పౌడర్ విడివిడిగా పెట్టుకున్నాను. చక్కగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. చూసారు కదా. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు ఏవైతే తీసుకున్నామో అవి దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసి ఇవి అన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇలా వేయగానే అలా ఆనియన్స్ వేసేయడం అలా చేయకండి. కరివేపాకు మీరు స్కిప్ చేయొచ్చు, కావాలంటే వేసుకోండి. నేను మాత్రం ఖచ్చితంగా వేస్తానండి. నాకు ఫ్లేవర్ అయితే తగలాల్సిందే అన్నిట్లో. చూసారు కదా. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా వేయిస్తున్నాను. అవి ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. ఆనియన్స్ వేగేటప్పుడే మీరు పించ్ ఆఫ్ సాల్ట్ ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు నేను కూడా వేస్తాను చూడండి. ఎందుకు సాల్ట్ వేయాలి అంటే చాలామంది కూడా ఆనియన్స్ వేస్తే తియ్యగా ఉంది కర్రీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజానికి ఆనియన్స్ వేసినప్పుడు మనం సాల్ట్ కానీ, ఇలా పసుపు కానీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాము అంటే మనకి ఆ తియ్యదనం అనేది ఉండదండి. ఇది ఒక టిప్ మీకు. ఎందుకంటే మనం ఆనియన్స్ వేసేటప్పుడు సాల్ట్ వేస్తే తర్వాత చికెన్ ముక్కలు వేసిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకేసారి వేయొచ్చు, అలా అని మాత్రం ఆలోచించకండి. ముందుగానే వేసుకోండి. చూసారు కదా. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉందో అది వేసేస్తున్నాను చూడండి కడాయిలో. లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, వేగుతాయా, పెరుగు వేసుకున్నాము అని చెప్పేసి ఆలోచించకండి. చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తారంటే చాలా అంటే చాలా లైక్ చేస్తారు. అండ్ ఎవ్రీ టైం ఇలాగనే ప్రిపరేషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా నేను రెస్టారెంట్ స్టైల్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. బయటికి వెళ్ళి చాలా ఎక్కువ మనీ ఖర్చు పెట్టేసి మనం తెచ్చుకునే కర్రీ కంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసమే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను నేను. చూసారు కదా. చక్కగా ఇలా కంప్లీట్‌గా ఆయిల్ అంతా అబ్జర్వ్ అయింది అనుకునే వరకు కలుపుకొని
మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా చక్కగా వేగింది. ఇలా వేగాలండి. 3 వంతులు వేగిన తర్వాత మాత్రమే మనము మధ్యలో తిప్పుతూ చూస్తూ ఉండండి. ముక్కలు చెదిరిపోకుండా కలుపుకోవాలి. ముక్కలు చెదిరిపోతే టేస్ట్ ఉండదండి. అండ్ ముక్క కూడా మనకి చూడడానికి చిన్న చిన్న పీసెస్ లాగా కనిపిస్తది. అంత అనిపించదు. చూడండి 3 వంతులు ఉడికిపోయింది. చాలా అంటే చాలా మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా! ఇలా కళాయి కూడా మనం ఇరుకిరుకు వాటిల్లో కాకుండా కొంచెం పెద్ద కళాయిలో చికెన్ ఫ్రై చేసుకున్నా, చేపలు గానీ చేసుకున్నా చాలా బావుంటుంది. చూడండి కారం నేను మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు మనం ఏదైతే తీసుకున్నామో ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా 1 స్పూన్ మాత్రం యాడ్ చేస్తున్నా అండి. నేను ఎక్కువ గ్రేవీ కోసం ఏమీ వేయలేదు. ఓన్లీ ఆనియన్స్ మాత్రమే కట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా! సేమ్ ఇంగ్రీడియెంట్స్ వేశాను నేను. చికెన్ చూసారు కదా! చక్కగా గ్రేవీ కూడా దగ్గరకొచ్చేసింది. ఏదైతే మనం ఇప్పుడేసిన కారం, ధనియాల పొడి ఇవి కూడా చక్కగా వేగిపోయి ముక్కలకి పట్టాయి. ఇప్పుడు ఏదైతే మ్యారినేట్ చేసిన గిన్నె ఉందో అందులో కొన్ని వాటర్ మిక్స్ చేసి ఆ వాటర్‌నే నేను చికెన్‌లో వేశాను. వేసి మూత పెట్టేసి పక్కనుంచాను. చూడండి దగ్గరికి అయింది. చాలా అంటే చాలా చక్కగా గ్రేవీ అనేది ఫార్మ్ అయిపోయింది ఇప్పుడు. సెపరేట్‌గా ఇందులో వాటర్ వేయక్కర్లేదండి. మనము కర్రీ కోసం, గ్రేవీ కోసం వాటర్ వేయాల్సిన పని లేదు. ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసిన బౌల్ ఉందో ఆ బౌల్‌లోనే నేను వాటర్ ఏసేసి కొంచెం అలా ఇలా తిప్పేసి దాన్ని నేను చికెన్‌లో వేశాను. చూసారు కదా! ఎంత టేస్టీగా చూస్తేనే ఇలా తినేయాలనిపిస్తుంది. ఆ ముక్కకి కూడా కట్స్ పెట్టాను చూసారా? అలా పెట్టడం వల్ల లోపలి వరకి కూడా మనకి ఉప్పు, కారం వెళ్తుంది. చక్కగా ఉడుకుతుంది. అండ్ స్మెల్ కూడా అద్భుతంగా వస్తుందండి. నేను ఇప్పుడు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను దీనికి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్‌లో. దీన్ని పలావ్ రైస్‌తో తింటే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.